చెప్పండి. అదే మనలో అంటే అక్కడ తెలిసిన ఇన్ఫర్మేషన్ తో కాకుండా మన లోపలికి మనం వెళ్ళి మనం సత్యాన్ని ఫీల్ అయితేనే అది మనం ఏది నిజమని మనం ఓన్ గా ఫీల్ అయినప్పుడే మనం అది తెలుస్తుందని దాని ఇంకోటి అంటే అంటే ఏంటంటే ఉమ్, సమాచారం సమాచారం ద్వారా మనం ఏం తెలుసుకోలేము. ఎప్పుడు కంపేర్ చేయడమే ఉంటది ఎప్పటికీ. కానీ మన ఓన్ గా మన లోపల నుంచి మనం చూసుకున్నప్పుడు మాత్రమే మనం అది సత్యాన్ని గ్రహించగలుగుతామని అర్థం. అది ఇన్సైట్ అన్నారు, అంతర్దృష్టి ఉండాలి. అంతర్దృష్టి అంటే ఎలాగన్నా, అంటే ఎక్యుములేషన్స్ అన్నీ లేనప్పుడు పోగు చేసుకోవడాలు. తర్వాత సత్యం ఒక అభిప్రాయం కాదు, ఒక నమ్మకం మీద ఆధారపడదు. ఇవన్నీ లేనప్పుడే మనం దాన్ని డిస్కవర్ చేయగలం. ఉమ్. భాగ్యలక్ష్మి గారు, రమగారు, మీరు బాగానే అవగాహన చేసుకున్నారు. ఉమ్. ఇది ఇవాళ నాకు పెద్దగా అర్థమైందిలేండి. ఇంకేముంది కానీ ఇది టాపిక్ ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి నేనేం రాసుకోలేదండి. అంటే మీరు మనస్సు ఆ, నిశ్చలమైనప్పుడు ఉండేదే, మనస్సుతో పట్టుకోలేం సత్యాన్ని. ఆ, మనసుకు అందేది కాదు కదండి. అలాగే అభిప్రాయాల మీద, నమ్మకాల మీద ఆధారపడేది కాదు సత్యం. ఉమ్, వాటన్నిటికీ అతీతమైంది. అవునండి. అవును. ఒక నమ్మకంతో జరిగేది ఏంటండి అది? అదే దానికి చెప్పాను. నమ్మకానికి కూడా అతీతమైన స్వరూపమేనండి. ఉమ్. అదే ఇంకా ఈ ఇంకా మృత్యు అన్నారు. అంటే జీవితం అంటే దేనికంటే మృత్యు, జీవితం అంటే ప్రేమ, ఆ జీవితం అంటే అనంతమైన ఆనంద స్థితి, ఆ పరమానంద స్థితి, సౌందర్యం, ఇవన్నీ జీవితమే. దానికి ఆది అంతం లేవు. ఆ జీవితం బిగినింగ్ అంతము, అదే మృత్యువు, అదే జీవితం కూడా. అవునండి. ఓ రావడమే, జన్మ రావడమే మృత్యు బడిలో నుంచి వచ్చినట్టు అయింది కదండి. అంటే అన్నీ ఉన్నాయి జీవితంలో కదా. ఉమ్, అన్నీ ఉన్నాయి. ఏది ముట్టుకున్నా మృత్యువు లాగానే ఉంటుందండి. తెలిసిన వాళ్ళకి, తెలవని వాళ్ళకేమో అది పరమానందం అనుకుంటున్నాం. అంటే జీవితంలో ప్రేమ ఉంది, అనంతమైన అనంతత్వం ఉంది, సౌందర్యం ఉంది, బాధ ఉంది, ఉమ్, అన్నీ కలిపితేనే జీవితం. ఉమ్, దీనికి ఆది అంతు లేవు. ఆ ఈ టాపిక్ ఈ ఎలా అంటే, జగత్తుకి ఈ జీవితానికి ఈ పర్పస్ ఏంటండి? జీవితం ఏంటంటే కంప్లీట్ గా అలా జీవించడమే పర్పస్. ఆ అందులో అది లక్ష్యము అని అనడంలో ఆ సత్యం ఏమిటి అలా మాట్లాడుతూ ఉంటే, అది తెలుసుకోవాలంటే ఈ పోగు చేసుకున్న వాటితో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చెప్పినా దాని మీద ఆధారపడినంత సేపు మనకు తెలియదు అన్నారు. అవును. ఎవరంతటి వాళ్ళు తెలుసుకోవాలని. అది కూడా ఉమ్, నిశ్చలమైన మనస్సు. అవునండి. మనస్సులో ఒక మనసు దృశ్యాల వైపు వెళ్ళకపోతే ఇంకా అది ఆత్మ అయిపోతుందండి. ఇంకా అందులో కలిసిపోతుంది. ఇంకా దానికి దీనికి భేదం లేదు ఇంకా. ఉమ్, అలా విచక్షణ జ్ఞానంతో తెలుసుకున్నవాడు మాత్రమే గుర్తిస్తాడు. ఏదో పుణ్యమా కొలిది విందాము అనుకుంటే అది పుణ్యము లేదు, పాపము లేదు అందులో. అసలు వినడం వేస్ట్ అయిపోద్దండి. ఏ రోజుకి ఆ రోజు వింటానే ఉండాలి, వింటానే ఉమ్. ఉండాలి, ఇలా చదువుతానే ఉండాలి. చదువుతా అందుకే ఉంటేనే క్షణ క్షణం అది అవేర్నెస్ అన్నారు. ఆ తెలుస్తుందండి. రమణ, ఈశ్వర్, మీకు అర్థమయ్యా? అర్థమైందండి. అందులో అంటే ఆయన ఏదైతే చెప్పాడో అది బాగా అర్థమైంది. అంటే ఆకు కోసం చెప్పాడు కదా, చాలా అంటే ఏంటండి? ఫస్ట్ లో పచ్చగా ఉంటది, తర్వాత ఎండిపోయి ఉంటది. ఆకు ఉమ్, ఆకు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు కదా.
పచ్చగా ఉన్నది అది జీవితం అంటే పచ్చటి ఆకు, జీవితం అంటే గాలి కొట్టుకుపోయే ఎండుటాకు కూడా ఎండిపోయిన అన్నారు. గాలి కొద్ది రెండు ఒక ఉన్నాయి కదా దాంట్లో జీవితంలో. అదే అదే అర్థమైంది నాకు బాగుంటుంది. ఓకే, ముగించేద్దాం అయితే. నమస్తే. అందరికీ నమస్కారం.